చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. చూడండి, ఈ లోకమంతా కూడా రెండు కింద డివైడ్ అయింది. దేవుని ప్రజలు కానివారు అని ఒకటి అనుకున్నాం మనం, కానీ యాక్చువల్గా అలా కాదు. ఆదాము సంతానము, యేసు ప్రభు సంతానం, ఇలా రెండు కుటుంబాలుగా డివైడ్ అయిపోయింది. ఆదాము సంతానం అంతా కూడా ఆదాము ద్వారా పాపంలోంచి పుట్టిన వాళ్ళు, అంటే అందరం భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి ఆదాములో నుంచి పుట్టినట్లే ఆదాము సంతానంగా పిలువబడుతున్నారు. కానీ ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారిని యేసయ్య సంతానంగా పిలువబడుతుంది. యేసయ్య కుమారులుగా, యేసయ్య నందు పుట్టినట్లుగా దేవుడు పిలుస్తున్నాడు. ఆదాము నందు కర్స్, శాపం ఉంది. మీరు ఒక శాపం గురించి మాట్లాడితే ఆదాము నందు ఉంది కానీ యేసు ప్రభు నందు లేదు. పాపం గురించి మాట్లాడితే పాపపు శిక్ష ఆదాము నందు ఉంది కానీ యేసు ప్రభు నందు లేదు. రోగము, రుగ్మత, ఇంకోటి ఏదైనా ఆదాము నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఆదాములోనే ఉంది కానీ యేసు ప్రభులో లేదు. యేసు ప్రభులో హీలింగ్, స్వస్థత ఉన్నది, ధైర్యం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, జీవితము, పునరుద్ధానము, మరణము దాటి జీవంలోకి వెళ్ళిపోవడం అంతా యేసు ప్రభులో ఉంది. ఈ ఉదయాన్న అన్నిటికన్నా ఎక్కువగా మాట్లాడాలని ఇష్టపడుతున్న ఒక అంశం ఏదంటే శాపం గురించి. చూడండి, యూజువల్గా మనం అనుకుంటాం నా గృహం పైన శాపం ఉంది, నా పైన శాపం ఉంది, రిపీటెడ్గా ఇదే జరుగుతుంది కనుక మా గృహం పైన శాపం ఉందని చెప్పి మనం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది శాపము సిలువలో యేసు ప్రభు కొట్టివేసేసాడు. ఆయన శాపమే మ్రాను మీద వేలాడిన ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడు లేఖనాలు రాయబడుతుంది. ఎందుకు శాపమయ్యాడు, ఎందుకు ఆయన శాపమని పిలుస్తున్నాం? కారణం చేతునంటే ఆయన శాపమయ్యాడంటే మనం యాక్చువల్గా శాపంగా మారాం, మన స్థానంలో చనిపోయాడు. అది యాక్చువల్గా శాపం అంటే. నీ శాపను ఆల్రెడీ అనుభవించాడు ఆయన, నువ్వేం అనుభవించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీ శాపం కంప్లీట్ అయిపోయింది. మీ పైన ఎంత శాపం పడాలో అంత అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ మీ పైన ఎక్కడుందండి? కంగారు ఎందుకు పడిపోతున్నారు? మీ మనసు నెమ్మది కలుగు చేసుకోండి. అమ్మో మా కుటుంబంలో అదే మరణం జరుగుతుంది, అదే తారీఖుకి మరణం, కంగారు పడతావు. ప్రభు దాన్ని కొట్టివేసేసాడు. మా ఇంట్లో డబ్బు నిలవదు, ప్రభు దాన్ని కొట్టివేసేసాడు. మాకు తరచుగా జ్వరాలే, దేవుడు దాన్ని కొట్టివేసేసాడు. యేసు నీ శాపమంతటిని సిలువలో అనుభవించేశాడు. నీకు అనుభవించడానికి లేదు, నీవు దీవెన అనుభవించబోతున్నావు. శాపం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్తిగా నాశనం అయిపోవడం అంతే. ఆశీర్వాదం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్తిగా దీవించబడ్డం అంతే. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. బలమైన సంగతి మీ జీవితంలో ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయాన్న శాపం గురించి ఆలోచించి బయటికి రండి. మీరు దీవించబడ్డారు. మీరు త్రవ్వని బావులు, నాటని తోటలు, కట్టని పురాలు, నూతనమైన విషయాలు, కని విని ఎరగలేని విషయాలు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. అస్సలు ఒక మించిన విషయాలు ఆయన నీతి బట్టి మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆయన నీతి బట్టి జరిగించబోతున్నాడు. ఆయన నీతి బట్టి మిమ్మల్ని ఆయన తీసుకున్నాడు. ఆ నీతి బట్టి మీ పైన తొలకర వర్షాన్ని, కడవర వర్షాన్ని, మీ జీవితంలో నూతన అనుభవాల్ని, మీ జీవితపు పొలిమేరలన్నింటినీ కూడా, మీ జీవితపు సరిహద్దులన్నింటినీ కూడా దేవుడు విశాలపరుస్తున్నాడు. ఘనమైన కార్యాలు మీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఈ ఉదయం కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. దిగులు పడద్దు. దేవుడు బలమైన సంగతి మీ జీవితం జరిగిస్తున్నాడు. నెమ్మది కలిగి ఉండండి. ఆయన నీతి బట్టి నూతన కార్యాలు జరగబోతున్నాయి. మా తండ్రి నీకు వందనాలు. నీ నీతిని బట్టి నీ బిడ్డల జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి. ఈ దినాన్ని ప్రత్యేకంగా ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు పుట్టారో వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని నీ నీతి బట్టి వారిని ఆశీర్వదించండి. వారి నివాస స్థలమును దీవించండి. వారి జీవితాన్ని దీవించండి. అనేకులకు ఆశీర్వాదంగా వారు మార్చబడుతురు కాక. వారికి ఆరోగ్యము, బలము, సమాధానం, నెమ్మది, స్వస్థత, మా తండ్రి మనుషుల దయ, నీ దయ అన్నీ కూడా వారికి అనుగ్రహించండి. మీ కృపలతో నింపండి. మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినాన్న నిబిడలకు నూతన బలం ప్రకటించుండగా వారి జీవితంలో కన్నీ విని ఎరగలేని విషయాలు చూసినట్లుగా నీ వాక్యం చేత బలపరిచి ఆదరించమని అడుగుతాం. మరలా నీ కృపల వరకు అనుగ్రహించచ్చు. యేసు నామమున ప్రార్థించచ్చు నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో నూతనమైన నెమ్మది అనుగ్రహించబోతున్నాడు. God bless you. See you tomorrow.
నైనా నిన్ను ప్రేమించే వానిగా ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా.